మండల కేంద్రంలో జరిగిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు గడదాస సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్ లో ముఖ్య అతిథులుగా ములుగు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు, ఏటూరు నాగారం మేజర్ సర్పంచ్ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత పాల్గొన్నారు. ఏటూరు నాగారం మేజర్ గ్రామ పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాకులమర్రి శ్రీలత పాల్గొని ఏటూరు నాగారంకు సంబంధించిన పలు విషయాలపై శ్రీలత మాట్లాడడం జరిగింది. ఏటూరు నాగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు, యువకులు అనేక మంది ముందుకు వచ్చి మా కుటుంబం చేసిన సేవలను గుర్తించి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలని ప్రజల కోరిక మేరకు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్నానన్నారు. ఏటూరు నాగారం టౌన్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సందర్భంగా అనేక సమస్యలు నా దృష్టికి వచ్చాయని, ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, గ్రామంలో కోతుల బెడదతో చిన్నపిల్లల మీద, ప్రజల మీద దాడులు చేసిన పరిస్థితులను గుర్తు చేశారు. మానసపల్లి రైతులు దాటేందుకు 5 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని, రైతులు ఇబ్బంది పడకుండా దగ్గర మార్గంలో వాగుపై వంతెన నిర్మిస్తే రైతులకు సునాయాసంగా ఉంటుందని తెలిపారు. తిరుగుతుంటే మా ఊర్లో జరిగే ఉండే ప్రాబ్లమ్స్ అన్ని చూస్తున్నా. 1 by 1 ఒక్క వార్డు 2 వార్డులు తిరిగేసరికి ఎన్ని ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయంటే, మేజర్గా కరప్షన్ ఫ్రీ ఏటూరు నాగారం జీపీ చేయాలని ఉంది. ఎక్కడ చూసినా కరప్షన్. ఏ చిన్న పనికైనా అన్ని లంచాలు అలాంటివన్నీ కరప్షన్ ఫ్రీ చేయాలని ఉంది నా మేజర్ ఫస్ట్ ప్రయారిటీ. నెక్స్ట్ డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ కూడా చాలా అసలు ఆ పరిస్థితుల వల్ల వాళ్ళు ఎలా బతుకుతున్నారో అని బాధ అనిపించింది వాళ్ళని చూస్తుంటే. చాలా దోమలు, వాటితోటి అనారోగ్యాలు, పిల్లలు, పెద్దలు అందరు బాధపడుతున్నారు. నెక్స్ట్ వాటర్ ప్రాబ్లం. ఎక్కడ వాళ్ళు ఎంతెంతో దూరం వెళ్ళి వాటర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కేసీఆర్ గారు ఇచ్చిన వాటర్ మిషన్ భగీరథ వాటర్ రాకపోతే ఎక్కడికో దూరంగా వెళ్ళి పట్టుకొని వీళ్ళను అడుక్కొని తెచ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితి చేంజ్ చేయాలి. వాళ్ళకు వాటర్ కనెక్షన్, వాటర్ ప్రాబ్లమ్స్ తగ్గించాలని చూస్తున్నాము. నెక్స్ట్ కోతుల బెడద. కోతులు ఎక్కడ చూసినా, ఇంట్లో మేము ఊరు నుండి హైదరాబాద్ నుండి వచ్చేసరికి ఎక్కడ చూసినా, ఎప్పుడు చూసినా కోతులే కనిపిస్తున్నాయి. గుంపులు వచ్చి పిల్లలు జల్లలు ఆడుతున్నా, ఏం చేసినా వాళ్ళ చేతులు ఉంటాయి అది లాక్కోవడం. కోతుల బెడద ఒకటి బాగా కనిపిస్తుంది. ఇంకా అందరు ప్రజలైతే బాధలలో ఉన్నారు, చూస్తున్నాము. వాటి అన్ని సాల్వ్ చేయాలన్నదే మా అజెండా. పిల్లలు, పెద్దలు అందరు ఆరోగ్యంగా ఉండాలి. స్త్రీలు మేజర్ వాళ్ళ ఆరోగ్య విషయాలు, స్టడీస్, పిల్లల స్టడీస్ విషయాలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ వాటర్ అన్నీ స్టెప్ బై స్టెప్ చేయాలని ఉంది మాకు. మమ్మల్ని ప్రజలు ఆదరిస్తున్నారు. వాళ్ళ ఆదరణతో ముందుకు సాగాలని ఉంది. రెవెన్యూ డివిజన్ శాంక్షన్ అయింది, కానీ దాన్ని ఇంకా 2 years అవుతుంది, ఇంకా మనకు అందుబాటులోకి రావట్లేదు. దాన్ని తీసుకురావాలి ఫస్ట్. ఇంకా రైతులు ఊరు నుంచి బయటికి వెళ్ళి దూరంగా నడుచుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితులు అందరి వాగు అవతలు ఉన్నాయి. వాళ్ళ పొలాలు కానివ్వండి, అన్ని పరిస్థితులు. వాళ్ళు ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా దూరంగా 20-30 కిలోమీటర్లు నడిచి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. దానికోసం పక్కకు లో లెవెల్ కాజ్వే ఒకటి చేయాలి, వాగు నుంచి అటు చేయాలని. అది మేజర్. ఫస్ట్ వాళ్ళ రైతులు కష్టాలు తీర్చాలి. వాళ్ళు వెళ్ళడానికి సులువుగా ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువ పని చేసుకోగలుగుతారు. వాళ్ళు 20-30 కిలోమీటర్లు నడిచి వాహనాలలో వెళ్ళి తిప్పలు పడి అన్నీ పడి పోయేసరికి వాళ్ళకి టైం వేస్ట్ అన్నీ ఉంటున్నాయి. అదొకటి మేజర్ ఇష్యూ ఉంది. ఇంకా ఇది కూడా ఉంది. ఫస్ట్ ఇప్పుడు శాంక్షన్ అయింది, అది కూడా ఇంకా మన దగ్గరికి తెప్పించుకోవాలి. అవి స్టార్ట్ చేయాలని డిమాండ్ చేస్తాం. 1-2 రోజులు తిరుగుతూనే ఇన్ని ప్రాబ్లమ్స్ బయటకు వచ్చాయి. ఇక మేము ఇక్కడ ఉండి ఇంకా చాలా చేంజెస్ చేయాలనుకుంటున్నాం. మేజర్గా అయితే నేను 1-2 డేస్లో తెలుసుకునే ఇన్ని ఉన్నాయి. ఇంకా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒక్కొక్క వార్డు తిరుగుతుంటే 2 వార్డులలో వాటర్ ప్రజలు ఎంత బాధపడుతున్నారంటే, ఇండ్ల కోసం వాళ్ళకు వచ్చిన ఇళ్ళ పట్టాలు అన్నీ అసలు చాలా బాధాకరంగా ఉండే. ఇవాళ చూస్తే అందరి వాళ్ళ పరిస్థితులు అవన్నీ ఇక్కడే ఉండి మేము అందరికీ సేవ చేయాలని, మా కుటుంబమే
ముందు నుంచి మా 4 జనరేషన్స్ చేసుకుంటూ వచ్చాయి. మా తాతలు, మా మామయ్యలు, ఇంకొక మా పెద్ద మామయ్య అందరూ ఇప్పుడు మా వారి తరం ఇప్పటి వరకు చేసుకుంటూనే వచ్చారు. మేము కూడా అదే కొనసాగించి అందరికీ సేవ చేసే ఉద్దేశంతో వచ్చాము ఇందులోకి. ప్రజలు ఆదరిస్తారని భావిస్తున్నాం. అందరికి ఇప్పటికైతే ఆదరణ పొందుతున్నాం. ఎక్కడ పోయినా మీరే రావాలని కోరుకుంటున్నారు. అది వాళ్ళ నమ్మకాన్ని మాత్రం ఒమ్ము చేయం. వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.